ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు వోల్టా రైడ్ యాప్. హాయ్, వోల్టా రైడ్ యాప్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. ధనార్జనే జయం కాకుండా సామాజిక సేవలో సంతృప్తి పడేవారు చాలా అరుదుగా ఉంటారు. ఈ రేర్ పర్సన్ రోహిణి నాయుడు గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ రోహిణి గారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ గేమ్ చేంజర్ షో. చెప్పండి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అట్లాగే సోషల్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ. నేను ఒక లెక్చరర్ లాగా స్టార్ట్ చేశానండి నా జర్నీ. అండ్ దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ దెన్ ప్రొఫెసర్, అట్లా 20 years of experience తోటి I have good experience in teaching and training, communication skills, soft skills and corporate training. సో అది చేస్తూ ఉన్నప్పుడు ఐ థాట్ లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అవర్ లైఫ్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అవర్ ఫ్యామిలీ, బట్ మన ఎక్స్టెండెడ్ సొసైటీలో కూడా మనము హౌ కెన్ వీ డూ అవర్ బెస్ట్ అనే థాట్ తోటి స్టార్ట్ చేశాను. ఇప్పుడు రన్ చేసే ఎన్జిఓ అది మోస్ట్లీ ఆన్ మెన్స్ట్రుయేషన్, ఆన్ పీరియడ్ పావర్టీ, ఆ ప్రాబ్లమ్స్ పైన ట్యాకిల్ చేస్తుంది. నేచర్ ఆఫ్ వర్క్. ఐ స్టార్టెడ్ యాజ్ అ స్క్రైబ్, బ్లైండ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ రాసేదాన్ని. సో అంటే నాకు అనిపించేది అనమాట, మన సొసైటీకి మనము ఏమి కాంట్రిబ్యూట్ చేయగలము అంటే, మొత్తం మనం కంట్రీని మార్చలేకపోయినా అట్లీస్ట్ కొంత మనము చెయ్యొచ్చు అనే ఒక థాట్ ఉండింది నాకు ఎప్పటి నుంచో. మన వంతు. ఎస్ అది స్ట్రాంగ్గా ఉండింది నాకు. సో ఎలా చేయాలి ఏంటి అని ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఐడియా, బట్ స్క్రైబ్ లాగా స్టార్ట్ చేశాను. అండ్ దెన్ కరిక్యులం ఒకటి డిజైన్ చేశాను స్టూడెంట్స్కి, గవర్నమెంట్ స్టూడెంట్స్కి. ఆ తర్వాత వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత ఐ అండర్స్టూడ్ ద ఛాలెంజెస్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెయిన్ అడ్రస్ చేయలేని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్. సో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ స్టూడెంట్స్ 8th standard 9th standardకి వచ్చేసరికి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు స్కూల్లోంచి. ఎందుకు అని అడిగితే మనం వాట్ ఈస్ దట్ ప్యాడ్స్ అఫోర్డ్ చేయలేని తనము, లేకపోతే రకరకాల హెల్త్ ఇష్యూస్ గురించి. సో అప్పుడు పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళకి గర్ల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, అండ్ దెన్ స్టూడెంట్స్కి కూడా కౌన్సిల్ చేసి ఒక్కొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నేను, ఓన్లీ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్. సో మంత్ ఆన్ మంత్ మేము శానిటరీ ప్యాడ్స్ అప్లై చేస్తుంటాం. ఇప్పుడు మన దగ్గర ఒక 2000 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక షెల్టర్ హోమ్ లేదు, బట్ వీ డూ కమ్యూనిటీ వర్క్. మేము వాళ్ళ ప్లేస్కి వెళ్తాము, వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం, వై దే షుడ్ స్టడీ, అలాంటివి చెప్తూ ఉంటాం. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎట్లుందంటారు, ఇంప్రూవ్మెంట్ రేషియోస్? కోర్స్ లాస్ట్ 10-20 years బ్యాక్ చూసి ఇప్పుడు చూస్తే ఆఫ్ కోర్స్ దర్ ఇస్ ట్రెమెండస్ చేంజ్, బట్ స్టిల్ ఐ థింక్ నేను కమ్యూనిటీ వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి కమ్యూనిటీస్లోకి వెళ్ళినప్పుడు గర్ల్స్ని తొందరగా పెళ్లి చేస్తారు. ట్రైబల్స్ ఉన్నారు, ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళందరూ తొందరగా పెళ్లి చేసేస్తారు. సో అవసరం లేదు మాకు చదువు అన్నట్టు వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. ప్లస్ పేరెంట్స్ కూడా అదే ఇన్స్టిల్ చేస్తారు. సో గర్ల్ ఎడ్యుకేషన్ అనేది యాజ్ మన గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ అప్ లాట్ ఆఫ్ స్కీమ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. దిస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఉండాలి అనిపిస్తుంది. అంటే అది ఎడ్యుకేషన్ అనేది బేసిక్ నీడ్, అది ఇట్ షుడ్ నాట్ బి అగైన్ ఎక్స్పెన్సివ్. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చదువుకోవడం ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్. రైట్ అండి. మనం 3rd largest ఎకానమీగా ఎదగాలన్నా, అట్లాగే $5 trillion ఎకానమీగా ఎమర్జ్ అవ్వాలన్నా గర్ల్స్ అట్లాగే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ రావాలి, అట్లాగే గర్ల్స్ వర్క్ ఫోర్స్లోకి విమెన్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో మీ అబ్జర్వేషన్స్ ఎట్లా? వాళ్ళ పార్టిసిపేషన్ పెరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ గర్ల్ హూ కమ్స్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, సో తనకి బీటెక్ చదివించడమే చాలా కష్టం. కష్టపడి చదివిస్తారు అండ్ దెన్ ఇమీడియట్లీ దే థింక్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే కెన్ టేక్ అ బ్రేక్, మళ్ళీ ఫ్యామిలీలో పడి మళ్ళీ ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే కెన్ ఆల్వేస్ డూ దట్, చెయ్యొచ్చు వాళ్ళు. అంటే ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, అది వాళ్ళు గుర్తించగలగాలి. సో ఇఫ్ సమ్మన్ ఈస్ గుడ్ ఎట్ కుకింగ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ ఈస్ గుడ్ ఎట్ డిజైనింగ్ క్లోత్స్, ఇఫ్ సమ్మన్ ఈస్ గుడ్ ఎట్ పెయింటింగ్, ఏదైనా ఉండొచ్చు, ఆర్ కంప్యూటర్ సిస్టమ్ అయి ఉండొచ్చు, వాళ్ళు మళ్ళీ పర్సూ చేయొచ్చు. సో మ్యారేజ్ అనేది తన డ్రీమ్స్కి ఒక బ్యారియర్ లాగా ఉండకూడదు. మెన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వైఫ్ ఉంది ఇంట్లో తను మొత్తం చూసుకుంటుంది, నేను బయటికి వెళ్ళి వస్తాను, సో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ షీ హ్యాస్ హర్ లైఫ్.
తనకు ఒక లైఫ్ ఉంటుంది, తనకి డ్రీమ్స్ ఉంటాయి, తను పర్సూ చేయాలి. సో మోస్ట్లీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అంటే మెన్ విల్ గో అవుట్ అండ్ ఎర్న్ మనీ, విమెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. సో దట్ ఈస్ ఈక్వల్ డివిజన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. బట్ అగైన్ 20 years తర్వాత చూసుకుంటే ఆ విమెన్కి ఏం ఉండదు, తన ఏజ్ అయిపోతుంది, తన డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి, పిల్లలు వెళ్ళిపోతారు. సో దెర్ ఈస్ నో బడీ, ఐ మీన్ దెర్ ఈస్ నో రికగ్నిషన్, దెర్ ఈస్ నో ఆమె ఏమైనా అకాంప్లిష్ చేసింది అంటే ఏమీ ఉండదు. సో అది ముందే వాళ్ళు గుర్తించి ఓకే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఐ విల్ వర్క్, ఐ విల్ డూ బిజినెస్, పోనీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, దే కెన్ డూ సమ్ బిజినెస్. సో దే డోంట్ హ్యావ్ టు వేస్ట్ టైమ్ అండ్ లేటర్ రిగ్రెట్. So that's so important. So as you said, like women entrepreneurs, adi that's so important. Women have to work. It's not for money. It's for their వాళ్ళ self esteem కోసం. If you are working, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, రైట్? అది ప్రతి విమెన్ తెలుసుకోవాలి. షీ క్యాన్ స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ సిట్టింగ్ ఎట్ హోమ్. That's what I feel, and we can actually contribute a lot to the country's economy. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు ఎలాంటి ఇష్యూస్ గమనించారు? విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, స్టార్టప్స్ ఎకో సిస్టమ్కి సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకు వస్తున్న బ్యారియర్స్, ఇలాంటిని ఓవర్కమ్ చేయడానికి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఏమన్నా ఐడెంటిఫై చేసిన ఇష్యూస్? సేమ్ యాజ్ యూజువల్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చెప్పినప్పుడు కూడా గర్ల్స్ ఏం చేస్తారు అంటే దే థింక్ దాట్ ఎంపవర్మెంట్, యాజ్ ఐ సెడ్, ఈస్ డిఫరెంట్. వాళ్ళ డెఫినేషన్ డిఫరెంట్ అయిపోతుంది ఇప్పుడు. దట్స్ నాట్ రైట్. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు వదలకుండా దే నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ దే కీప్ టెలింగ్ మీ డ్యూరింగ్ మై ట్రైనింగ్ ఇస్ ఇంట్లో మదర్ ఇన్లో ఒప్పుకోరు, లేకపోతే మదర్ ఒప్పుకోరు, ఫాదర్ ఒప్పుకోరు, లేకపోతే మా హస్బెండ్ ఒప్పుకోరు, చిన్న పిల్లల్ని వదిలేసి ఎలా చేయాలి. సో ఫర్ దాట్ అలాంటి సిచ్యువేషన్స్లో గర్ల్స్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్, ఫ్రమ్ ద ఇన్లాస్, ఫ్రమ్ హర్ హస్బెండ్. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే తను ముందుకు వెళ్ళగలదు. అదర్వైజ్ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఒక దాంట్లో తను షీ కెనాట్ కాన్సన్ట్రేట్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. సో ఈ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. చెప్తూ ఉంటారు ఇంట్లో తిను, వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ షీ హ్యాస్ టు కుక్, షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, షీ హ్యాస్ టు క్లీన్ ద హౌస్, ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఓన్లీ అండ్ ఓన్లీ బై విమెన్. వై దాట్? I mean men also can contribute. సోషల్ ఎంటర్ప్రైజ్ ల్యాండ్స్కేప్లో ఉన్నారు. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, స్టార్టప్స్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మారుతున్న బిజినెస్ అట్మాస్ఫియర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? వాళ్ళకి వాళ్ళ ముందుకు వచ్చే విధంగా వాళ్ళు అందుకోవాలంటే మీరు ఎలాంటి స్టెప్స్ సజెస్ట్ చేస్తారు? See, women entrepreneurs కి చాలా ఇప్పుడు స్కోప్ ఉంది. There's a lot of change. Government they've come up with lot of schemes, MSME ఉన్నాయి, subsidiary వాళ్ళకి లోన్స్ వస్తున్నాయి. I mean there are so many things. Only thing is she has to come out and she should be able to do. అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. And she should first of all they have to identify what she's, any woman for that matter, she has to identify what she's good at. సెకండ్ ఇంట్రెస్ట్ ఏరియా అది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది దానికి అనేది చూడాలి. వయబులా కాదా కూడా చూసుకోవాలి. నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇందులో అని నేను అన్నిట్లో వెళ్ళలేను కదా, అది ఎంతవరకు. మళ్ళీ దానికి ఫైనాన్షియల్ బ్యాకప్ అవసరం, అది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దిస్ మిస్టేక్. ఏంటంటే నాకు ఇష్టం ఉంది చేస్తాను అండ్ దెన్ దే క్లోజ్ ఇట్ బికాస్ ఫైనాన్షియల్గా వాళ్ళు ప్లాన్ చేసుకోకపోతే ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. సో గవర్నమెంట్ దానికి లోన్స్ ఇస్తుందా, ఓకే, ఇన్వెస్టర్స్ తోటి మీరు మాట్లాడగలరా, తర్వాత పిచ్ డెక్ రెడీగా ఉందా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి ముందు. చేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇఫ్ ద ఐడియా ఈస్ గుడ్ డెఫినెట్గా దే విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి చాలా. దానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. Again and again I keep telling family support is very essential for anyone to prosper, for women especially. సో ఇఫ్ షీ కేటర్ సమ్ టైం తీసుకుంది అనుకోండి, డైలీ ఒక 3 hours పెట్టింది అనుకోండి, నా ఇంట్రెస్ట్ ఏంటి, దానికి బ్యాకప్, ఫైనాన్షియల్ బ్యాకప్ ఉందా, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది స్కీమ్స్, కొంచెం చదవాలి, ఎక్కువసేపు కొంచెం చదవాలి, రీసెర్చ్ చేయాలి, డేటా ఏంటి, నంబర్స్ అన్ని తీసుకొని పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఏమి అప్డేట్స్ చూసుకోవాలి ఎప్పుడప్పుడు, చూసుకొని తన ఇంట్రెస్ట్ని బట్టి అది ఎంతవరకు ఫీసిబుల్, ఎంతవరకు వయబుల్, ఇవన్నీ చూసుకొని తను వర్కౌట్ చేసి ఎవరైనా మెంటర్స్ని పెట్టుకోవాలి, ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్. ఓకే, దే విల్ బి ఏబుల్ టు గైడ్ us. సో అలా చూసుకొని అది తన ఫైనాన్షియల్ థింగ్ మళ్ళీ ఇంట్లో డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి.
సో ఇఫ్ షీఈస్ అ బ్రెడ్ విన్నర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ సింగిల్ విమెన్, తను బిజినెస్ ఐడియా ఉందనుకోండి, దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ హర్. ఎందుకంటే తను బ్రెడ్ విన్ చేయాలి, ఇంట్లో మళ్ళీ ఇల్లు గడచాలి తనకి. ఇప్పుడు కొత్తగా తను బిజినెస్ ప్లాన్ చేసుకుంది అనుకోండి, అది డిస్టర్బ్ అవ్వకుండా ఇది వర్క్ చేసుకునే ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. అది ఒక్కొక్కసారి బిజినెస్ ఫ్లాప్ అవుతుంది, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది. ఫ్లాప్ అయినా మళ్ళీ నువ్వు వెనక్కి రావడానికి నీకు ఆ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంచుకోవాలి. టేక్ ఆఫ్ అయ్యే వరకు. ఎస్, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. మినిమం 2-3 years అయితే వదిలేసేయాలి అసలు. అప్పుడు అండ్ యూ హ్యావ్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ నెట్వర్కింగ్, యూ హ్యావ్ టు గో అవుట్, అండర్స్టాండ్ పీపుల్స్ మైండ్, యు నో హౌ టు టాక్ టు పీపుల్. సో అందరికీ ఆ బిజినెస్ ఐడియాస్ కూడా వర్కౌట్ అవ్వవు. లైక్ యునో యూ షుడ్ బి వెరీ స్మార్ట్. అది నాకు ఆంటర్‌ప్రెన్యూర్ అనేది నాకు సూట్ అవుతుందా లేదా, ఉండొచ్చు ఇంట్రెస్ట్, అది నాకు సూట్ అవుతుందా, నేను చేయగలనా అని నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. జస్ట్ దట్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని వెళ్తే డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మన తెలంగాణలోనే చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ. వీహబ్ ఉంది, వీహబ్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, అండ్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ ఐడియాస్, లాట్ ఆఫ్ వర్క్షాప్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో VCs also yes actually yes, venture capitalists ఉంటారు, వాళ్ళతోటి డిస్కషన్స్ ఉంటాయి. T-Hub is there are so many places like they can go network. It doesn't take a lot of effort, just going and meeting people. At least you'll understand, gain lot of knowledge. రోహిణి గారు, ఇప్పుడు చెప్పండి, మన జనరల్ బిజినెస్లో లాభాపేక్ష అయితే ఉంటుంది, సోషల్ ఎంటర్ప్రైజెస్లో పెద్దగా లాభాపేక్ష అనేది అంతగా ఉండదు, దానికి తోడు ఛాలెంజెస్ కూడా ఉంటాయి, ఒక ప్యాషన్తో మీరు చేస్తుంటారు. సో ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్? సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది యాక్చువల్లీ ఈ మధ్య వస్తున్న టర్మ్ అది. సో దట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అగైన్. సో ఇందులో ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఇట్స్ కంప్లీట్లీ ప్రాఫిట్ బేస్డ్. Social entrepreneurship law, it is not completely profit based. It is more of giving back to the society. ఇచ్చి అందులో మనము ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బట్ దెన్ అందులో లైక్ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే సర్వైవల్ కోసం అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మేము అట్లీస్ట్ వర్కర్స్కి పే చేయగలగాలి. వి ఎంగేజ్ వర్కర్స్. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఇస్తూ ఉంటాం స్కూల్లో. సో వీ డోంట్ జస్ట్ గివ్ ద ప్యాడ్స్, వీ గివ్ ద పౌచెస్. ఆ పౌచెస్ చేయించాలి, ఆ పౌచెస్ ప్యాక్ చేయించాలి, ప్రింట్ చేయించాలి, రావాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సో ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఈస్ క్యాల్కులేటెడ్. ఒక ప్యాడ్స్ తెప్పించాలి, ప్రొక్యూర్ చేస్తాం, వేర్ హౌస్ రెంట్స్ ఉంటాయి, మనుషుల్ని ఎంగేజ్ చేయాలి, టైమింగ్స్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ అవి స్కూల్స్కి సప్లై చేయాలి, కొరియర్ నుంచో లేకపోతే కార్గో, ఇవన్నీ లాజిస్టిక్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంత టైం, ఒకటి మెయిన్ టైం ఇస్ అ కన్స్ట్రెయింట్ అండి. సెకండ్ ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద డెడికేషన్. కమ్ వాట్ మే ఐమ్ గోయింగ్ టు డూ దిస్. సీ దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ ప్రామిస్ మై సెల్ఫ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్, కానీ వెన్ యూ లైక్ సంథింగ్ యూ విల్ డూ ఇట్. మిసెస్ ఏషియా అట్లాగే మిసెస్ యూనివర్స్లో కంపీట్ చేశారు. రైట్. సో ఆ ఎక్స్పీరియన్సెస్, దోస్ ఎక్స్పీరియన్సెస్ వర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ I was అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు అనుకునేదాన్ని, ఐ వాజ్ లైక్ సీయింగ్, రీడింగ్ ద న్యూస్ పేపర్స్, చూసి బాగుంది ఇది అనిపించింది. ఐ ఆస్క్డ్ మై ఫాదర్, లైక్ హీ సెడ్ నో. సో దట్ వదిలేసాను, కానీ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఉన్నట్టుంది. సమ్ హౌ మ్యారీడ్ విమెన్కి కూడా స్టార్ట్ చేశారు. ఐ థాట్ లైక్ నాకు రాలేదు థాట్, త్రూ సమ్ వన్ ఐ గాట్ దిస్ అండ్ ఐ పార్టిసిపేటెడ్. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ లెర్నింగ్, అంటే లాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా అందరితో ఎలా మాట్లాడాలి. సి ఐ కంపీటెడ్ విత్ 120 కంట్రీ విమెన్. సో దట్ వాజ్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు నేను వెళ్ళాలన్నా వేరే కంట్రీకి ట్రిప్ వేసుకొని వెళ్తాను, బట్ ఐ కాంట్ మీట్ ఆల్ ద కంట్రీ పీపుల్ రైట్ అట్ వన్ గో. సో దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ థాట్ లెట్ మీ ఎక్స్ప్లోర్ దిస్. ఇప్పుడు నేను ఒక ట్రావెల్ ట్రిప్కి వెళ్ళినా ఈ ఎక్స్పోజర్ రాదు నాకు. కంట్రీని రిప్రజెంట్ చేయడం ఒక ప్రౌడ్ మూమెంట్. డిఫరెంట్ కంట్రీస్ అండ్ దర్ కల్చర్స్ అవన్నీ తెలుసుకోవడం, అది ఇంకా ఇంపార్టెంట్. అండ్ యూ విల్ లెర్న్ అ లాట్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్. యూ లెర్న్. ఇక్కడికి వచ్చాను మీతో మాట్లాడడం, దట్స్ అ లెర్నింగ్ ఫర్ మీ. సో అలా మనం అనుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్, అంటే ప్రతి దాంట్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ అ కేక్ వాక్ కాదు. బ్యూటీ ప్యాజెంట్స్కి వెళ్ళటం కూడా 15 days ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది, ట్రైనింగ్. 5 inches హీల్స్ వేసుకొని నడచమంటారు. సో ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ అటైనింగ్ 30 or 40, 5-inch హీల్ వేసుకొని నడవడం ఒక టీనేజ్ గర్ల్ లాగా నడచలేము మనం. సో దట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్.
డ్రెస్సింగ్ సెన్స్ నేర్పిస్తారు, హౌ టు టాక్, డిఫరెంట్ ఫుడ్ అగైన్ క్విజిన్స్కి అలవాటు చేసుకోవాలి. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అన్నిటికీ ఏంటంటే యూ నీడ్ టు ట్రైన్ యువర్ మైండ్ దట్ దిస్ ఇస్, నేను అలా అనుకున్నాను ఏంటంటే దిస్ ఇస్ వన్ లైఫ్, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో ఐ విల్ సక్సీడ్ ఆర్ ఐ విల్ నాట్ సక్సీడ్ ఇస్ సెకండరీ, బట్ ఐ హ్యావ్ టు పార్టిసిపేట్, దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. So it was like that, and any woman for that matter can explore, can experience the beauty of life. రైట్ అండి. ఇప్పుడు బ్యూటీకి మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు బ్యూటీని? It's the inner beauty. You cannot do anything because it's all God created. Your features are already fixed by God, right? Dani merugulu diddochu kani real beauty is what you think, how you think, your inner the inner personality is, it reflects on your face. So ఎవరైనా మంచి ఆలోచనలతో ఉన్నవాళ్ళు అందంగా కనపడతారు. సింపుల్. జెలసీ ఉందనుకోండి ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ లేదనుకో నవ్వులో కనిపిస్తుంది, సో మాటలో కనిపిస్తుంది. అది మన థాట్స్ ప్యూర్గా ఉన్నాయనుకోండి, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్. సింపుల్. స్మైల్ ఈజ్ బెస్ట్ మేకప్. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ స్మైల్ హార్ట్ఫుల్లీ, వాట్ మోర్ దాన్ దట్. మీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా? పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, యా దే డిడ్ సపోర్ట్, బట్ వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా థాట్స్లో. వాళ్ళు కూడా దే వర్ నాట్ రియలీ ఓకే విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఐ వాజ్ లైక్ వెరీ డిఫరెంట్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ యామ్ డిఫరెంట్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే నేను రొటీన్గా ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి అనే ఒకప్పుడు ఉండేదాన్ని. దెన్ ఐ డిసైడెడ్, ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. అంటే ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ నాక్డ్ మై డోర్, దెన్ ఆపర్చునిటీ అందరికీ రాదు. వెన్ యూ గెట్ ఇట్, గ్రాబ్ ఇట్, టేక్ ఇట్. దట్స్ హౌ. చాలా మంది భయపడతారు. ఒకప్పుడు నేను అలా ఉండేదని ట్రాన్స్ఫార్మ్ అయ్యాను స్లోగా. సో పేరెంట్స్ అనేది ఏంటంటే వెన్ యు ఆర్ ఒక కొత్త పాత్రలోకి వెళ్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ స్టాప్ యూ. నీకు అవసరమా, ఎందుకు, ఇలా అవుతే ఏం చేస్తావు అని అంటారు. బట్ అన్లెస్ యూ టేక్ రిస్క్, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఆర్ సక్సీడ్ రాదర్. సో నాకు కన్విన్స్ చేయగలగాలి, కన్విన్స్ అవ్వరు కూడా. అలానే ఎదురు వెళ్ళిపోతామా అని కాదు, కానీ చెప్పే పద్ధతిలో చెప్పి మన వర్క్ మనం చేసుకోవడం బెటర్. అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి మనము. అది సాడ్ పార్ట్ యాక్చువల్లీ. అదే ఒక మ్యాన్ చేశాడు అనుకోండి, అసలు నోబడీకి విల్ క్వశ్చన్ హిమ్, ఓ వావ్ అని అంటారు. అదే విమెన్ చేస్తే ఎందుకు, నీకు అవసరమా, ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని అంటారు. సో ఫర్ మీ ఆల్సో ఐ థింక్ ఐ డిడ్ అవన్నీ చూసాను నేను. చూసి but then I believed in myself and I went ahead. My children supported me. ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఈ మధ్య కాలంలో ఏమన్నా ట్రెండ్స్? lot of changes. Earlier women entrepreneurs గురించి అసలు తక్కువ టర్మ్స్ కూడా వింటాం అవి. ఇప్పుడు it's become very common, and there are very luckily we have lot of networking going on. Social media lo chaala programs vastunayi. You can register, you can enroll there and you can attend. Immediate ga నాకు ఇప్పుడే ఇది ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే ఇప్పుడే వచ్చేస్తుంది చేంజ్ అని కాకుండా I am learning something and వెళ్ళొచ్చు. వెళ్ళి you can actually get lot of motivation, lot of inspiring stories వినొచ్చు. అండ్ డైలీ సీరియల్స్ కాకుండా ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేస్తే వాచ్ చేస్తే చాలా నాలెడ్జ్ ఉంటుంది అందులో. అండ్ ఎంత స్ట్రగుల్స్ నుంచి, ఇప్పుడు పెప్సికో స్టోరీ తీసుకోండి, లేకపోతే ఇంకెవరినైనా తీసుకున్నా, ఒక సుధామూర్తి గారి స్టోరీ చూసుకున్నా, lot of learnings అవి మనము అబ్జర్వ్ చేసి వాటిని వాచ్ చేస్తే వాట్ క్యాన్ ఐ లెర్న్ ఫ్రమ్ దాట్ అని చూస్తే ఐ థింక్ ఎవ్రీ విమెన్ ఆన్ ద సోషల్ మీడియా కూడా రైట్ వే ఆఫ్ యూసేజ్ ఉండాలి. సో ఎవరితోటి నేను మాట్లాడుతున్నాను, ఎంతవరకు మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే నాకు ఎంత బెనిఫిట్, ఇలాంటివి ఎన్రోల్. అండ్ ఎవ్రీ ఇయర్ దే కెన్ యాక్చువల్లీ ఏమంటారంటే దాని ఎడ్యుకేషన్ని కానీ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి స్కిల్స్ని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చదువుకున్నది మిస్ అవుతుంది. ఎస్ సో వాళ్ళు చదువుకున్నది మర్చిపోరు. సో దే క్యాన్ యాక్చువల్లీ డూ దట్, అండ్ దట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మనము శారీస్కి పెట్టింది, జ్యువెలరీకి పెట్టింది, కొంచెం మనీ పక్కన పెడితే యూ కెన్ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, అండ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైఫ్ టైమ్. సో మీకు ఒక ఎవ్రీ మంత్ ఒక 2000, 3000 తీసి పక్కన పెట్టుకునే కూడా ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు. దెన్ ఇట్లాంటి ఈవెంట్స్ అటెండ్ చేయొచ్చు. విమెన్ ఆంట్రప్రినర్స్కి ఇప్పుడు నెట్ వర్త్ అండ్ నెట్వర్క్, దెర్ ఆర్ 2 terms. సో నెట్వర్క్ ఈజ్ more important and vital than
what is the net worth you Net have. Mm. So how much you go out, how much you learn and update yourself, your skills, you know, that actually Acquiring data bank. everything, you know, you can get a lot of information from the social media and by watching TV, but the right channels are important. So the women should inculcate all these habits. నాకు బోర్ కొడుతుంది ఇంట్లో, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దీస్ ఆర్ ద కామన్ టర్మ్స్ విచ్ వీ లిసన్, రైట్? బట్ ఇఫ్ దే కేటర్ టు దిస్, ఇఫ్ దే ఇన్వెస్ట్ దర్ టైమ్ ఫర్ అప్గ్రేడింగ్ దేర్ స్కిల్స్, ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్. దే కెన్ ఎన్రోల్. విమెన్ ఫోరమ్స్ ఉన్నాయి ఇప్పుడు, కమ్యూనిటీ బేస్డ్ ఫోరమ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. దే కెన్ రిజిస్టర్, దే కెన్ మీట్ పీపుల్. There's lot of things, you know, they can do. రోహిణి గారు, ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. లైఫ్ అంటే ఇన్ ఏ వర్డ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? It's an experience. ఫ్యామిలీ, It's a teamwork. కిడ్స్, Love and responsibility. ఇన్లాస్, Responsibility and learning lessons. పేరెంట్స్, Guiding lights. హస్బెండ్, Companion. లగ్జరీ, నెసెసిటీ, ఏది మీరు చూస్ చేస్తారు? Necessity. Once you address your needs, then you have to think about luxuries. ఎక్స్పెన్సివ్ థింగ్స్, Personal choice. కార్, ఫస్ట్ కార్ ఎక్స్పీరియన్స్? My first car experience with my money, I think I got an Alto long back. Yeah, it was good. మన మనీ తోటి మనము కొనుక్కోవడం, it's a very nice experience. Of course family will have bigger cars, husband and all that, but again when you మీ డబ్బులతోటి మీరు కొనుక్కుంది Santro and all that, step by step I updated myself, but it was good, you know, you feel proud. Yeah. మన డబ్బుతోటి మనం కొనుక్కున్న ఆ ప్రైడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫేవరెట్ మూవీ అండ్ స్టార్స్? Favorite star is always Sridevi. Favorite movie Sadma, Vasanta Kokila. మీ డ్రీమ్స్? I have to work on my NGO, ఇంకా అంటే అందులో లూప్ హోల్స్ అడ్రస్ చేసి ఇంకా దాన్ని బాగా చేయగలగాలి. అంటే దర్ సో మెనీ గర్ల్స్ అవుట్ దేర్, వాళ్ళందరినీ ఐ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అట్లీస్ట్ హాఫ్. దట్స్ మై టార్గెట్. రైట్ అండి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రోహిణి గారితో ఇంటరాక్షన్. వోల్టా రైడ్ యాప్ సమర్పించు గేమ్ చేంజర్లో వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు వోల్టా రైడ్ యాప్.